డిస్కౌంట్ 250 అయింది. బాగా అలసిపోయానమ్మా, పెట్టు. ఇదేంటి, ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే 50 రూపాయలు వస్తాయా? ఇదేదో బాగుంది. అబ్బా, 3 స్క్రీన్ షాట్లకి 150 రూపాయలు వచ్చాయి. ఇలా అయితే ఇంక నేను చాలా సంపాదించవచ్చు. కంగ్రాచులేషన్స్, మీరు 150 రూపాయలు గెలిచారు. ఇప్పుడు మీకు మేము కొన్ని టాస్క్లు ఇస్తాం. వాటిని చేసుకుంటూ పోతే మీరు ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. మొదట 1000 రూపాయలు కట్టండి. మీకు కమిషన్తో కలిపి 1300 వస్తాయి. 1000 రూపాయలా? 1000 రూపాయలేగా, పంపించేద్దాంలే. 300 ఎక్స్ట్రా వస్తాయిగా. మీకు ఫస్ట్ టాస్క్ డబ్బులు రావాలంటే రెండో టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి. దానికి మీరు 2000 పంపించండి. మొదటి 2 టాస్కులు డబ్బులు మీకు రావాలంటే మీరు మూడో టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి. దానికి 3000 పంపించండి. నాలుగో టాస్క్ 10,000. ఐదో టాస్క్ 30,000. మీరు ఐదో టాస్క్ సరిగా చేయలేదు. దానివల్ల మీ డబ్బులు స్ట్రక్ అయిపోయినాయి. దాన్ని రికవరీ చేయాలంటే 80,000 కట్టాలి. ఇప్పటి వరకు 5 టాస్కులు అయ్యాయి. మీరు మొత్తం అమౌంట్ డ్రా చేయాలంటే 1,50,000 కట్టాలి. మీరు 5వ టాస్క్లో తప్పు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయింది. అందువల్ల మీరు అమౌంట్ మొత్తం డ్రా చేయలేకపోతున్నారు. క్రెడిట్ స్కోర్ పెరగాలంటే మీరు ఇంకో 1,15,470 రూపాయలు కట్టాలి. అప్పుడు మీరు మొత్తం అమౌంట్ కలిపి విత్డ్రా చేసుకోవచ్చు. మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల మీరు విత్డ్రా చేయలేకపోతున్నారు. మీరు మొత్తం డబ్బులు విత్డ్రా చేయాలంటే వెంటనే 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు దాకా బోల్ డబ్బులు కట్టాను కదా, అవి కూడా మొత్తం రావాలంటే ఈ 3 లక్షలు కూడా కట్టాలి. సరే, కట్టేద్దాం. ఇంకో 5 లక్షలు. ఇంకా 5 లక్షల? ఇప్పటికే నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ కట్టేశాను. అమ్మో, ఇదేదో ఫ్రాడ్ లా ఉంది. అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. సార్, నమస్తే. కూర్చోండి. ఏంటి మీ సమస్య? ఇన్స్టాగ్రామ్ లో టాస్క్ పేరిట మోసపోయాను సార్. 6 లక్షలు లాస్ అయ్యాను. నాకు న్యాయం చేయండి సార్. చూశారు కదా, ఇన్స్టాగ్రామ్ టాస్క్ల పేరిట ఒక మహిళ 6 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు. దురాశకు పోయి నష్టపోవద్దు. ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే 1930 కాల్ చేయండి.